హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొరమేను నిలవ పచ్చడి. అదేనండి, మా తెలంగాణలో కూరమట్ట అంటారు దీన్ని. ఇది చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే సరికొత్త పద్ధతి. ఈజీగా చేసుకునే విధంగా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. దీనికోసం నేను 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టీ స్పూన్నర జీలకర్ర, టీ స్పూన్నర ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్లు. నేను చేసే పచ్చడి నేను కేజీ తీసుకున్నాను. 3/4 కేజీ ఫిష్ అవ్వచ్చు. దాన్ని బట్టి ఈ కొలతలు ఫ్రెండ్స్. ఇవి దూరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిష్ను 1కి 4 సార్లు నీట్గా కడుక్కొని కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకొని కడుక్కున్న తర్వాత ఆరబెట్టుకోవాలి ఫిష్ను. చూడండి, ఈ విధంగా ఉంటుంది ఫిష్. వాటర్ ఉండకూడదు. అరగంట గంట పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది. లేకుంటే కాటన్ క్లాత్ తీసుకొని చూసుకున్నా పర్వాలేదు. అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలకు తగిలేటట్టు ఈ పసుపును కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో నేను 1/4 లీటర్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఈ విధంగా ఫిష్ను లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మన ఫిష్ మన పికిల్లో చాలా సాఫ్ట్గా ఉండాలంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకే మాత్రమే ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఈ 2 ఆయిల్గా నేను ఫిష్ను ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫిష్ను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ ఫిష్ను తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు. కానీ ఏ ఆవకాయ అయినా మనం 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, 2 సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది అంటారు. కానీ అది కాని పని. నల్లబడుతుంది, టేస్ట్ ఉండదు. చూడండి, ఇందులో నుంచి సగం ఆయిల్ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్న ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 5-6 టీ స్పూన్లు అంటే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాలి. చూడండి, లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇది చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చా పచ్చగానే దీన్ని గ్రైండ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఇది నూనె 75% తెల్లబడాలి. అప్పుడే మన పికిల్ పచ్చడి అనేది చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మాత్రమే మనం ఆయిల్ను చల్లబరచాలి. చూడండి, ఈ విధంగా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొరమేను పచ్చడి. దీన్ని నేను విత్ బోన్గానే చేశాను. బోన్లెస్గా కూడా చేసుకోవచ్చు, స్కిన్లెస్ బోన్లెస్గా. నేను విత్ బోన్ విత్ స్కిన్తో చేశాను. అది ముక్కలు చిన్నగా అవుతాయి ఫ్రెండ్స్. మనం ఫ్రై చేయగానే అది మన ఇందులో ఇప్పుడు కారం వెహికల్స్ కనబడే నేను చిన్న పీసెస్గా అవుతాయి. అందుకోసమే నేను ఈ విధంగా చేశాను. 1/4 టేబుల్ స్పూన్ కారం వేశాను. ఈ కొలతలో చెప్పాలంటే 300 గ్రామ్స్ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ తర్వాత 1/4 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. అదేవిధంగా ధనియాలు, ఆవాల పొడి కూడా ఇందులో వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్, పచ్చడిలో కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. నేను మాత్రం 1 టేబుల్ స్పూన్నర వేస్తున్నాను. తర్వాత కలిపిన తర్వాత తక్కువైతే ఇంకా కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. లవంగాలు, దాల్చిన పొడి కూడా వేస్తారు.
చేపల పచ్చడిలో లవంగాలు దాల్చిన పొడి వలన టేస్ట్ చెడిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా వెల్లుల్లి కొద్దిగా కచ్చా పచ్చగా దంచి వేస్తున్నాను. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వెల్లుల్లి వేసుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ను ఇందులో వేసేసుకుందాం. ఈ ప్యాన్ చిన్నగైంది ఫ్రెండ్స్. ఫిష్ కోసం ఇలా కలుపుకోవడం చాలా కష్టం అవుతుంది, అందుకోసం వేరే గిన్నెలో వేస్తున్నాను. నెక్స్ట్ ఇది కలుపుకోనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమే నేను వేరే గిన్నెలో దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మార్చిన తర్వాత వేరే గిన్నెలోకి నేను మిగిలిన ఆయిల్ కూడా పోసాను ఫ్రెండ్స్. ఫుటేజ్ మిస్ అయింది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసా బాటిల్స్ కానీ ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు నేను 3 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని పిండి వేస్తున్నాను. ఈ విధంగా మన రెసిపీ ఇప్పుడు కంప్లీట్ అయినట్టే. గింజలు పడకుండా జాగ్రత్త పడుకుంటూ మనం ఈ నిమ్మరసాన్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలోకి మార్చడమే. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పక నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కర్మా.